అందరికీ నమస్కారం. ఈ రోజున నేను మీ ముందుకు రావడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతి రాజధాని పైన ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, ఒక రకమైనటువంటి విష ప్రచారం చేస్తూ ఉన్నారో, వాటికి సమాధానంగా కొన్ని వాస్తవాల్ని మీ ముందు ఉంచాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు నేను రావటం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఆంధ్ర తెలంగాణగా రాష్ట్రం రెండుగా విభజన గావించబడినప్పుడు దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఇంతకుముందు కొత్త రాష్ట్రాలు ఏవి ఏర్పడినా కూడా వాటికి రాజధానుల్ని ముందే నిర్ణయించేవారు. బీహార్ నుంచి వేర్పడి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాంచీ రాజధానిగా, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ వేర్పడినప్పుడు రాయ్పూర్ రాజధానిగా, ఇట్లా ఏ రాష్ట్రం విడిపోయినా కానీ రాజధానిని ముందే నిర్ణయించేటటువంటి పద్ధతి ఉండేది. కానీ దురదృష్టం, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని ఎక్కడో, రాజధాని ఏ ప్రదేశంలో ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఏ స్పష్టత లేకుండా రాష్ట్ర విభజన చేయటం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 2014 జూన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో తన ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. రాజధాని ఎక్కడో కూడా తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో తన పరిపాలనని ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని 10 సంవత్సరాల పాటు నిర్ణయించిన హైదరాబాద్ నగరానికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి మీరు గమనించినట్లయితే భౌగోళికంగా ఎక్కడా కూడా ఎటువంటి కనెక్షన్ లేనటువంటి పరిస్థితి. పక్క రాష్ట్ర భూభాగంలో ఉన్నటువంటి నగరం నుంచి మన పరిపాలన చేయటం కరెక్ట్ కాదు, మన భూభాగం నుంచే మనం పరిపాలన చేసుకోవాలన్న ఒక ఆలోచనతో మరి నూతన రాజధానిని త్వరగా మనం నిర్ణయించుకుంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సంకల్పించడం, అదేవిధంగా శివరామకృష్ణ కమిటీ ఏదైతే ఏర్పాటైందో రాజధాని అంశం మీద అధ్యయనం చేసి రాజధాని ఎక్కడుంటే బాగుంటుందో సూచనలు ఇవ్వటానికి శివరామకృష్ణ కమిటీ ఏర్పాటు కావటం, శివరామకృష్ణ కమిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా పర్యటించి ప్రజల దగ్గర నుంచి, వివిధ రాజకీయ పక్షాల దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి, వాణిజ్య సంఘాలు, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి అందరి దగ్గర నుంచి, స్టేక్ హోల్డర్స్ అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ జరపడం, ఆ రకంగా అభిప్రాయ సేకరణ జరిపి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఆగస్టు 28, 2014న అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి తన నివేదికను కూడా శివరామకృష్ణ కమిటీ సమర్పించడం జరిగింది. ఆ నివేదిక సమర్పించిన తర్వాత ఆగస్టు 28వ తారీఖున నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి ఆ రోజున మరి నివేదికలో వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాష్ట్రంలో వారు జరిపినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు విజయవాడ గుంటూరు మధ్య రాజధానిని కోరుకుంటున్నారని చెప్పి వారిచ్చినటువంటి నివేదికలోనే వారు గణాంకాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. మరి అత్యధిక శాతం మంది ప్రజలు విజయవాడ గుంటూరు మధ్య రాజధానిని కోరుకుంటున్నారన్న అంశాన్ని గమనించి మరి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసి మరి భౌగోళికంగా కూడా విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి ప్రాంతం 13 జిల్లాల వారికి కూడా సెంటర్ పాయింట్గా ఉంటుంది, ఏ జిల్లా వారు అక్కడికి రావాలనుకున్నా కూడా చాలా సౌకర్యవంతంగా రావచ్చు అన్న ఒక ఆలోచనతో జియోగ్రఫికల్గా అందరికీ అనువుగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి మరి ఆ ప్రాంతాన్ని వారు కూడా మరి ఆ ప్రాంతానికి తన అనుకూలతని వ్యక్తం చేస్తూ శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా మరి సెప్టెంబర్ 3, 2014న ఆ రోజున అసెంబ్లీలో వారు ప్రకటన చేయడం జరిగింది. అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంలో కూడా క్లియర్గా శివరామకృష్ణ కమిటీని కోట్ చేస్తూ నియర్లీ 50% ఆఫ్ ద రిప్రజెంటేషన్ రిసీవ్డ్ బై ద శివరామకృష్ణ కమిటీ ఫేవర్డ్ విజయవాడ గుంటూరు రీజన్ యాజ్ ద బెస్ట్ లొకేషన్ ఫర్ ద క్యాపిటల్ ఏరియా అని శివరామకృష్ణ కమిటీని కోట్ చేస్తూ వారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాన్ని జాతీయ మీడియా అయినటువంటి ఇండియా టుడే కూడా చాలా ప్రధానంగా ప్రచురించడం జరిగింది.
కాబట్టి ఇప్పుడు ఏదైతే ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారో, ఎటువంటి ప్రామాణికాలని పాటించకుండా, ఎటువంటి నివేదికని కూడా అనుసరించకుండా రాజధాని నిర్ణయించారని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారో అది 100% అవాస్తవం. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దానిలో మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత అదే మాసం సెప్టెంబర్ 2014లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి మరి అమరావతి రాజధానికి అనుకూలంగా, అంటే విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయం చేస్తూ ఉన్నాం, మీ మద్దతు కావాలి అని చెప్పి అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తీర్మానం ప్రవేశపెట్టాం. ఆ తీర్మానానికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పూర్తి మద్దతును కూడా తెలియజేయటం మనందరం కూడా చూసాం. మినిమం మద్దతు తెలియజేయటమే కాకుండా కనీసంగా 30,000 ఎకరాల భూభాగంలో రాజధానిని మీరు ఏర్పాటు చేయాలి, ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టకుండా ఉండటం కోసం నేను కూడా నా మద్దతును తెలియజేస్తా ఉన్నా అని చెప్పి ఆ రోజున వారు చాలా స్పష్టంగా కూడా అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు ఆ రోజున 67 మంది ఎమ్మెల్యేలకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి పూర్తి మద్దతునిచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మరి శాసన మండలిలో ఆ రోజున ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లెఫ్ట్ పార్టీలు కానివ్వండి, వీరందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు తమ మద్దతు తెలియజేయటం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ ఆమోదం తెలియజేయడంతో అమరావతిని రాష్ట్రానికి నూతన రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తర్వాత వారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 2014లో సిఆర్డిఏ యాక్ట్ని రూపొందించి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఒక జీవో విడుదల చేసి రాజధాని ప్రాంతం యొక్క బౌండరీస్ని నిర్ణయిస్తూ ఒక జీవోని విడుదల చేయటం, అంటే 29 గ్రామాల రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో దానిని డిసెంబర్ 2014లో నోటిఫై చేయటం జరిగింది. నోటిఫై చేసిన కొన్ని రోజులకే, అంటే 1/1/2015 జీవో నెంబర్ 1 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఆ రోజున ల్యాండ్ పూలింగ్ విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి భూమిని సమీకరించడం కోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఎంచుకొని ఆ ల్యాండ్ పూలింగ్ విధానానికి సంబంధించినటువంటి జీవోని జనవరి 1, 2015 జీవో నెంబర్ 1ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో చాలా స్పష్టంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇచ్చేటటువంటి రైతులకి ఏ రకమైనటువంటి పరిహారం చెల్లించబోతా ఉన్నాం అన్న దాని మీద చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆ జీవోలో పొందుపరచడం, అంటే పట్టా భూముల యజమానులకే కాకుండా అసైన్డ్ భూమి యజమానులకు కూడా దానిలో పరిహారం ల్యాండ్ పూలింగ్ విధానంలో చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మొట్టమొదటి జీవోలోనే పట్టా భూములు ఉన్న వారికి రెసిడెన్షియల్ 1000 గజాలు, కమర్షియల్ 200 గజాలు, అసైన్డ్ భూముల వారికి రెసిడెన్షియల్ 800 గజాలు, కమర్షియల్ 100 గజాలు చొప్పున, అదేవిధంగా జరీబు భూములు ఉన్నవారికి పట్టా భూముల వారికి 1000 గజాలు రెసిడెన్షియల్, కమర్షియల్ 300 గజాలు, ఇట్లా జీవో నెంబర్ 1లో చాలా స్పష్టంగా అసైన్డ్ భూములకి పట్టా భూములకి ఇద్దరికీ కూడా పరిహారాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రకంగా జీవో విడుదల చేసిన తర్వాత ప్రపంచంలో మునుపెన్నడూ జరగని విధంగా అతి తక్కువ కాలంలో 33,000 ఎకరాలని సేకరించినటువంటి ఘనత అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అంటే జనవరి 2015లో ప్రారంభించినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సమీకరణ ప్రక్రియ 60 రోజుల కాలంలోనే, కేవలం 60 రోజుల్లోనే 33,000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి రూపాయి ఖర్చు లేకుండా మనం సమీకరించగలిగాం. ఆ రోజున మరి ఆ రకంగా చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మనందరికీ తెలుసు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 1 ఎకరా భూమి మనం సమీకరించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అంటే కాంపన్సేషన్ని 10 రెట్లు పెంచడం జరిగింది గతంలో కంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం. ఆ చట్టం ప్రకారం కనుక మనం 33,000 ఎకరాల భూమిని సమీకరించాలి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అవుతుందో మనందరికీ తెలుసు. కానీ అసలే 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటులో ఉన్నటువంటి రాష్ట్రానికి ఆ భారం మోసే పరిస్థితి లేదు కాబట్టే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఎన్నుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తాం. ఆ రోజున రైతులు కూడా ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకంతో
అతి తక్కువ కాలంలోనే మరి అంత పెద్ద ఎత్తున భూమిని కూడా అందించడం జరిగింది. మరి ఆ రకంగా భూమి సేకరించిన తర్వాత అంటే రైతులు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల కాకుండా ఇంకా కూడా అదనంగా ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని దాదాపు 53,000 ఎకరాలలో రాజధాని నిర్మాణానికి ఆ రోజున ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతున్నప్పుడు ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానివ్వండి, రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి ఎక్కడా కూడా మన ఎటువంటి ఆందోళనలు కూడా చూడలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏమీ స్తంభించిపోలేదు, రాయలసీమ జిల్లాల్లో ఏమీ బందులు ధర్నాలు హర్తాళ్ళు ఏం జరగలేదు. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తమ ఆమోదాన్ని తెలియజేశారు. అంతేకాకుండా 2015 అక్టోబర్ 22వ తేదీన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది. మరి ఆ రోజున కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. పవిత్రమైనటువంటి జలాల్ని మట్టిని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా సేకరించి అమరావతి రాజధాని ప్రాంతానికి పంపించి అమరావతి రాజధానిని ఆశీర్వదించడం జరిగింది. 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మనందరం గమనించాలి. ఆ తర్వాత ఈ రకంగా ప్రజామోదంతో ప్రజల చేత నిర్ణయింపబడినటువంటి ప్రాంతంగా అమరావతి రాజధానిని మనం నిర్ణయించుకుని ప్రజల యొక్క భాగస్వామ్యంతో అంటే దాదాపు 30,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారు. కాబట్టి ప్రజల చేత నిర్ణయింపబడి ప్రజా భాగస్వామ్యంతో నిర్మితం అవుతున్నటువంటి రాజధాని కాబట్టి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఈజ్ ఎ పీపుల్స్ క్యాపిటల్ అన్నారు. ఇది ప్రజా రాజధాని అని కూడా వారు దాన్ని సంబోధించడం జరిగింది. అంతేకాకుండా నిధుల సమీకరణ గురించి ఆలోచన చేసినప్పుడు ఆ రోజున అమరావతి రాజధాని పేరుతో మనం బాండ్స్ని విడుదల చేయడం జరిగింది. అంటే బాండ్స్ ద్వారా కొంత నిధులు మనం సమీకరించుకోవాలి. ఎందుకంటే ఆర్థిక లోటులో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి భారం పడకుండా కొంత బాండ్స్ ద్వారా కూడా మనం నిధుల సమీకరణకు వెళ్ళినప్పుడు 1,000 కోట్ల రూపాయలు నిధులు సమీకరించుదామని మనం బాండ్స్ విడుదల చేస్తే కేవలం కొన్ని గంటల్లోనే 2 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి 2,000 కోట్ల రూపాయలు ప్రజలు ఇవ్వటం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇంతకుముందు అనేక ప్రభుత్వాలు బాండ్స్ రిలీజ్ చేసే కానీ ఏ బాండ్స్కి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ రాలేదు. మరి అంత పెద్ద ఎత్తున ప్రజల ముందుకొచ్చి 2,000 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వానికి ఇచ్చారంటే అది ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వసనీయత. తద్వారా 2,000 కోట్ల రూపాయలు సమీకరించాం. అంటే ప్రజల చేత నిర్ణయింపబడి ప్రజా భాగస్వామ్యంతో నిర్మాణానికి పూనుకుని ప్రజలు ఇచ్చినటువంటి ధనంతో కూడా రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కాబట్టి అమరావతిని ప్రజా రాజధాని అన్నాం ఆ రోజున. ఆ రకంగా నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో మరి ఇది ఒక ప్రపంచ స్థాయి రాజధాని అవ్వాలి. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, మనకి ఇంత పెద్ద రాజధాని అవసరమా, ఇంత పెద్ద ఎత్తున రాజధాని మనం నిర్మించుకోవాలా, ఉన్నటువంటి నగరంలో మనం పరిపాలన చేసుకుంటే తప్పే ఉందని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలే కాకుండా కొంతమంది మిత్రులు కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ మిత్రులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఏ రాష్ట్రానికైనా కూడా రాజధాని అనేది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా వ్యవహరిస్తుంది. ఇవాళ ముంబై నగరం లేకుండా మహారాష్ట్రని మనం ఊహించుకోలేము, బెంగళూరు లేకుండా కర్ణాటకని మనం ఊహించుకోలేము, చెన్నై లేకుండా తమిళనాడుని ఊహించుకోలేము, అదేవిధంగా హైదరాబాద్ లేకుండా మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఊహించుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఏ రాష్ట్రానికైనా కూడా ఆ రాష్ట్రాల యొక్క రాజధానులు గ్రోత్ ఇంజిన్స్గా వ్యవహరిస్తాయి. అంతేకాకుండా దేశాలకు కూడా ఆ దేశాలకు చెందినటువంటి రాజధానులు గ్రోత్ ఇంజిన్స్గా వ్యవహరిస్తాయి. ఇది అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం ఒక విమానాన్ని కనుక తీసుకున్నట్లయితే విమానం రన్వే మీద నుంచి టేకాఫ్ అవ్వాలంటే ఆ విమానం యొక్క ఇంజిన్ అనేది చాలా అవసరం. విమానం యొక్క ఇంజిన్ యొక్క శక్తితోనే ఆ విమానం గాల్లోకి ఎగురుతుంది. అంత మాత్రాన కేవలం ఇంజిన్తోనే విమానం గాల్లోకి ఎగురుతుందంటే కాదు, విమానానికి 2 రెక్కలు కూడా అవసరం. అంటే ఒక రాష్ట్రానికి రాజధాని అనేది విమానానికి ఉన్నటువంటి ఇంజిన్తో మనం పోల్చుకోవాలి, విమానానికి ఉన్నటువంటి రెక్కలు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలుగా మనం పోల్చుకోవాలి. అంటే రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి చేయటం ఎంత అవసరమో జిల్లాలను కూడా మనం అభివృద్ధి చేసుకోవటం అంతే అవసరం. ఇంకొక ఉదాహరణగా మనం చెప్పుకుంటే ఒక మనిషి శరీరాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే రాష్ట్ర రాజధాని అనేది మనిషికి
శరీరంలో ఉన్నటువంటి గుండె వంటిది. ఒకవేళ గుండె గనుక బలహీనంగా ఉందనుకోండి, ఆ మనిషి సరిగ్గా నడవలేడు, పరిగెత్తలేడు. గుండె ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉంటేనే ఆ మనిషి పరిగెత్తగలడు. అంటే మనిషికి ఉన్నటువంటి చేతుల్ని కాళ్ళని మనం జిల్లాలుగా కనుక మనం పరిగణించుకున్నట్లయితే, గుండె సరిగ్గా లేకపోతే కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నా కూడా ఆ మనిషి ఏ పని చేయలేడు, పరిగెత్తలేడు. కాబట్టి ఆ రకంగా ఏ రాష్ట్రానికైనా కూడా ఒక రాజధాని అనేది మనిషికి గుండె వంటిది, ఒక విమానానికి ఇంజిన్ వంటిది. కాబట్టి దానిని ఒక గ్రోత్ ఇంజిన్గా మనం భావించాలి. ఒక మంచి రాజధాని ఉంటేనే మనం అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళగలం అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపంచ స్థాయి రాజధాని భవిష్యత్తు తరాల కోసం ఈ రోజున రాజధాని అనేది రాబోయే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో మనం నిర్మించుకునేటటువంటి ప్రాంతం కాదది. భవిష్యత్తు తరాల కోసం రాబోయేటటువంటి 100 సంవత్సరాల అవసరాల కోసం మనం రాజధాని నిర్మించుకోవాలి, కానీ 10-15 సంవత్సరాల కోసం మనం నిర్మించుకునేటటువంటి పరిస్థితి కాదు. ఇదే విషయాన్ని మొన్న ఈ మధ్యనే జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి శేఖర్ గుప్తా గారు కూడా చెప్పారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చండీగఢ్ నగరాన్ని మనం నిర్మించుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఒక నూతన నగరాన్ని నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అటువంటి అవకాశం అమరావతి రాజధాని నిర్మాణం రూపంలో మనకు వచ్చింది. ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశానికే చాలా అవసరం అని చెప్పి శేఖర్ గుప్తా లాంటి జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి ఒక జర్నలిస్టు మొన్న ఈ మధ్యనే చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి ఆలోచనతోనే ఒక రాజధాని అనేది భవిష్యత్ తరాల కోసం అవసరం, అదేవిధంగా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్గా ఇది చాలా అవసరం అన్న ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాజధాని నిర్మాణానికి పూనుకోవటం జరిగింది. మరి ఈ రాజధాని నిర్మాణాన్ని ఏ రకంగా మనం చేపట్టాలి, ఎటువంటి డిజైన్స్ మనం రూపొందించుకోవాలి, ఏ స్థాయిలో మనం నిర్మించుకోవాలనుకున్నప్పుడు మనకి కొంత అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనుభవం కూడా చాలా అవసరం. అంటే అంతర్జాతీయంగా ఎన్నో పేరుగాంచినటువంటి నగరాలు మనం చూసాం. అది సింగపూర్ కానివ్వండి, హాంకాంగ్ కానివ్వండి, న్యూయార్క్ కానివ్వండి, లండన్ కానివ్వండి, ఇట్లా ప్యారిస్ కానివ్వండి, అనేక నగరాలు చూసాం. మరి అక్కడ ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఇంకా మెరుగ్గా మనం రాజధానిని నిర్మించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ రోజున అతి తక్కువ భూభాగంలో ఒక బ్రహ్మాండమైనటువంటి దేశంగా సింగపూర్ దేశం అవతరించడం, వారు అక్కడ సింగపూర్ నగరాన్ని, అక్కడ ఉన్నటువంటి నగరాన్ని నిర్మించుకోవటం మనం చూసాం. వారి అనుభవం మనకి తోడ్పాటుని ఇస్తుంది అన్న ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వారిని ఆహ్వానించినప్పుడు, మరి ఆ రోజున సింగపూర్ ప్రభుత్వం కూడా పైసా ఆశించకుండా, రూపాయి మన దగ్గర నుంచి ఆశించకుండా, మేము మీకు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి ఇస్తాము, మేము మా సహకారాన్ని మీకు అందిస్తాము, మీ నాయకత్వం పట్ల మాకు విశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆ రోజున సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావటం, ఆ విధంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకి వారి సహకారాన్ని కూడా అందించడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి మిత్రులందరూ కూడా. మీ అందరికీ గుర్తుండుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముందుగా అది ప్రజల ముందు ఉంచేవారు. వారు ఏ డిజైన్స్ ఆ రోజున రూపకల్పన చేసినా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించేవాళ్ళు. ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి ప్రజలందరూ కూడా. అది ఒక అసెంబ్లీ భవన్ యొక్క డిజైన్ అవనివ్వండి, మాస్టర్ ప్లాన్ యొక్క డిజైన్ కానివ్వండి, ఏ నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్ అయినా లేకపోతే మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశాలైనా కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచి ప్రజల ముందు ఉంచి మీరు ఏ డిజైన్కి మీ ఆమోదం తెలుపుతారు, ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి మీ సలహా సూచనలు ఇవ్వండి అని చెప్పి పదే పదే ప్రతి సందర్భంలో కూడా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలను తీసుకుని ప్రజాభిప్రాయం మేరకు ఒక మాస్టర్ ప్లాన్ అయినా ఒక బిల్డింగ్ డిజైన్ అయినా వారు ఫైనలైజ్ చేశారు. కానీ ఏకపక్షంగా ఆయన ఒక ఇండివిజువల్గా ఆయనకి నచ్చింది కాబట్టో లేదంటే ప్రభుత్వానికి నచ్చింది కాబట్టో దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఏ రోజు లేదు. ఈ అంశాన్ని కూడా మిత్రులందరూ కూడా గమనించాలి. ఈ విధంగా ఒక పక్కన డిజైన్కి సంబంధించి మాస్టర్ ప్లాన్కి సంబంధించి పనులు చేసుకుంటూ వెళుతూనే రైతులకు కూడా మనం తక్షణమే వారికి ఏ విధంగా అయితే మనం హామీ ఇచ్చామో ఆ హామీకి అనుగుణంగా వాళ్ళకి ప్లాట్లు కూడా మనం అందించాలి తిరిగి అని చెప్పి ప్యారలల్గా ఆ పని కూడా చేసుకుంటూ వెళుతూ మరి ఈ రోజుకి అంటే మా ప్రభుత్వం పదవీకాలం ముగిసే సమయానికే దాదాపు 63,410 ప్లాట్లని తిరిగి రైతులకి రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అంటే సేకరించినటువంటి 33,000 ఎకరాల భూమికి సంబంధించి 63,410 ప్లాట్లని తిరిగి రైతులకు అందించడం జరిగింది. ఆ రకంగా రైతులకు ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగకుండా కూడా
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఆ ప్లాట్లని అందించడం జరిగింది. అంతేకాకుండా రైతులకి కేవలం ప్లాట్లు ఇచ్చి సరిపుచ్చటమే కాకుండా మరి అక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి అనేక మంది మరి రైతు కూలీలు కానివ్వండి, ఇతరత్ర వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేసాం. ఆ రకంగా 21,135 మంది కుటుంబాలకి ప్రతి నెల కూడా 2,500 చొప్పున పెన్షన్లు ఇవ్వటం. ఫిబ్రవరి 2018 మాసానికి దాదాపు 175 కోట్ల రూపాయలు ఆ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలకి పెన్షన్ల రూపంలో ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఒక ఆలోచనతో మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను కూడా ముందుకు తీసుకెళ్ళి దాదాపు 1,517 మందికి మరి స్కిల్ డెవలప్మెంట్ విధానంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, 1,696 మందికి మరి ప్లేస్మెంట్స్ కానివ్వండి, జాబులు కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, మెగా హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కోసం, అక్కడ ఉన్నటువంటి రైతు కూలీల కోసం మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కూడా మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇక రాజధాని ప్రాంతంలో మరి ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక సంస్థలు కూడా మరి తమ కార్యాలయాల్ని అక్కడ ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలను ఆ రోజు అప్రోచ్ చేయటం, దాదాపు 130 సంస్థలకి 1,293 ఎకరాలని కేటాయించి 130 ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్ని అమరావతి రాజధాని ప్రాంతానికి తీసుకురావటం జరిగింది. దానిలో విద్యాలయాలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, పిఎస్యూస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి 130 సంస్థలకి దాదాపు 1,300 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ భూమిని కూడా చాలా పారదర్శకంగా, అంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది ఎవరికి పడితే వాళ్ళకి భూమిని పంచిపెట్టారని చెప్పి. ఎక్కడా కూడా ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా చాలా పారదర్శకంగా ఇవాళ నా చేతిలో మేము కేటాయించినటువంటి భూములకు సంబంధించి ప్రతి ఒక్క జీవో నా చేతిలో ఉంది. ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేము జీవో నెంబర్ 311 ప్రకారం డేటెడ్ 1/12/2016 ప్రకారం 11 ఎకరాల భూమిని మేము కేటాయించడం, ₹1 కోటి చొప్పున ఉచితంగా ఇవ్వలేదు మేము ఆ రోజున రిజర్వ్ బ్యాంకుకు కూడా. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారికి జీవో నెంబర్ 281 ప్రకారం 1 ఎకరా భూమిని ₹4 కోట్ల. అదేవిధంగా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి జీవో నెంబర్ 310 ప్రకారం 28 ఎకరాల భూమిని ఎకరం ₹1 కోటి చొప్పున ప్రతి ఒక్క ఏ సంస్థకి మేము ఆ రోజున భూమి కేటాయించినా కూడా చాలా పారదర్శకంగా జీవోల ప్రకారం మేము భూమి కేటాయించాం, కానీ 1 సెంటు భూమి కూడా ఎవరికి దోచిపెట్టలేదన్నది వాస్తవం. ఇక ఈ విషయాన్ని మనం కాసేపు భూ కేటాయింపులకు సంబంధించిన విషయాన్ని మనం కాస్త పక్కన పెడితే, ఖర్చు పెట్టింది ఇది ఇంకొక ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిది. రాజధాని నిర్మాణానికి ముందుగా కొంతమంది ఏమో అసలు నిర్మాణాలే జరగలేదు, రాజధాని అనేది అమరావతి కాదు అది భ్రమరావతి, కేవలం గ్రాఫిక్స్ మాత్రమే చూపిస్తూ ఉన్నారని చెప్పి సాక్షాత్తు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, అనేక మంది మంత్రులు మాట్లాడారు. ఇది 16/7/2019 గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి సమాధానం. మా శాసనసభ్యులైనటువంటి మద్దాల గిరి గారు అసెంబ్లీలో ఒక ప్రశ్న వేశారు. అయ్యా మంత్రి గారు, అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంత విలువైనటువంటి పనులు జరుగుతున్నాయి, ఆ పనుల యొక్క పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్న అడిగినప్పుడు, లేక ఒకవేళ నిర్మాణాలను ఏమన్నా మీరు ఆపు చేశారని ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా బొత్స సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దాదాపు 68 ప్యాకేజీల్లో 35,847 కోట్ల రూపాయలకి చెందినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి అని బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం. ఇది ప్రెస్ మీట్లో కూడా చెప్పింది కాదండి, అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పినటువంటి సమాధానం. మరి 35,847 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని మీరే చెప్పినప్పుడు అమరావతి భ్రమరావతి ఎలా అవుతుంది? అమరావతిలో నిర్మాణాలు ఏమీ లేవు, కేవలం గ్రాఫిక్స్ చూపిస్తున్నారని మీరు ఎలా చెప్తారు? దీనికి ఏం సమాధానం చెప్తారు మంత్రి గారు? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనిలో చాలా స్పష్టంగా ఏ పనికి సంబంధించి ఎంత శాతం పూర్తయ్యాయో కూడా మెన్షన్ చేశారు పాపం మంత్రి గారు. ఎమ్మెల్యే క్వార్టర్కి సంబంధించి దాదాపు 67% పనులు పూర్తయ్యాయని చెప్పి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించి క్వార్టర్స్కి సంబంధించి 67% పనులు పూర్తయ్యాయని,
జ్యుడిషియల్ కాంప్లెక్స్ 95% అని ఇట్లా ప్రతి ఒక్క పనికి మీరు పర్సంటేజీలతో సహా మీరు సమాధానం ఇచ్చారు కదా మంత్రి గారు. మరి ఇన్ని నిర్మాణాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు మీరు అమరావతిని భ్రమరావతి అని ఎలా అంటారు, గ్రాఫిక్స్ అని ఎలా అంటారు? దీనికి మీరేం సమాధానం చెప్తారు? అంతేకాకుండా ఇవాళ సిఆర్డిఏ అంటే వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, అక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు జరిగాయని మనం చూసినప్పుడు 8,419 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లింపులు కూడా చేశారు. అంటే దాదాపు 36,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటే 8,419 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లింపులు కూడా జరిగాయని చెప్పి సాక్షాత్తు సిఆర్డిఏ వైట్ పేపర్లోనే మీరు మెన్షన్ చేయటం కూడా జరిగింది. ఇక్కడ ఇది ఓవరాల్గా అమరావతి రాజధాని యొక్క ఏర్పాటు యొక్క నిర్ణయం ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత భూమి సమీకరణ ఏ విధంగా జరిగింది, ఏ రకంగా మనం డిజైన్స్ని ఫైనలైజ్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మీ ముందు ఉంచడం జరిగింది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణల విషయానికి కూడా మనం వెళ్దాం ఒకసారి. వీళ్ళు ఏదో ఒక విధంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఒక దుష్ప్రచారం చేసి అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి తరలించాలి, చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఏ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఎటువంటి మంచి పేరు రాకూడదు అన్న ఒక ఆలోచనతో వీళ్ళు బురద జల్లే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా వీరు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఈ ప్రాంతం సురక్షితమైనటువంటి ప్రాంతం కాదు, ఇది ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతం అనేది వీరు చేసినటువంటి మొదటి ఆరోపణ. దీనికి సంబంధించి ఈ ఆరోపణ ఏదైతే వీళ్ళు చేశారో దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఈ విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఫిర్యాదులు వారి యొక్క అనుచరులతో కొన్ని ఫిర్యాదులు చేపిస్తే వాళ్ళు చాలా స్పష్టంగా నవంబర్ 17, 2017న జస్టిస్ స్వతంత్ర కుమార్ గారు చైర్పర్సన్గా ఉన్నటువంటి ఏదైతే బెంచ్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు స్పష్టంగా ఒక తీర్పును ఇస్తూ అమరావతి రాజధాని ప్రాంతానికి ముంపు ప్రమాదం లేదు, మీరు రాజధాని నిర్మాణాన్ని కొనసాగించవచ్చు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జస్టిస్ స్వతంత్ర కుమార్ ట్రిబ్యునల్ వారు ఇచ్చినటువంటి తీర్పు. మరి ఈ తీర్పు పాఠం మీరు చదవలేదా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా పదే చెప్తూ ఉంటారు, ఈ ప్రపంచంలో నాకు తప్పితే ఇంగ్లీష్ భాష మీద ఎవరికి ప్రావీణ్యం లేదు, అసలు ఇంగ్లీష్ భాష చదవటమే రాదని చెప్తూ ఉంటారు. మరి ఈ ట్రిబ్యునల్ తీర్పు కూడా ఇంగ్లీష్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీకు చదివితే అర్థం కాలేదా, లేకపోతే మీకు ఇంగ్లీష్ మీద ప్రావీణ్యం లేదా మాకైతే తెలియట్లేదు. ఒకసారి తిరిగి చదువుకోండి, మీ మంత్రులకు కూడా చెప్పండి ఎన్జిటి ట్రిబ్యునల్ ఏమని తీర్పు ఇచ్చిందో. మరి ఆ రకంగా తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత ఇది ముంపు ప్రమాదం లేదు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఏ రకంగా చెప్తారు? అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రదేశానికి గత 100 సంవత్సరాల్లో చూసుకున్నా కూడా ఎప్పుడూ కూడా ఆ ప్రదేశం ముంపుకు గురి కాలేదు. అయినప్పటికీ అదనపు రక్షణ చర్యగా దేశంలో మరెక్కడా లేని విధంగా కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని వారు రూపొందించడం జరిగింది. భారతదేశంలో మనం అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసాం. అంటే భూమికి వ్యవసాయానికి నీరు అందించేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసాం, లేకపోతే త్రాగటానికి నీరు అందించేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసాం. కానీ ఒక ప్రాంతానికి ముంపు వల్ల సమస్య రాకుండా ఉండటం కోసం చేపట్టినటువంటి మొట్టమొదటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేశంలో కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దాని ద్వారా రేపు భవిష్యత్తులో ఒకవేళ ఏదన్నా ఇంకా అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు, భారీ వర్షాల కారణంగా కానీ ఇంకొక కారణంగా కూడా రాజధానిలో ఎటువంటి ముంపుకి గురయ్యే ప్రమాదం ఉండకూడదని చెప్పి ఆ రకంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కూడా ప్రత్యేకంగా రూపొందించిన తర్వాత కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తాం చాలా హాస్యాస్పదం అని నేను చెప్తా ఉన్నాను. ఇక దీని తర్వాత వారు చేసినటువంటి రెండో ఆరోపణ ఏంటి అంటే ఇన్సైడర్ ట్రేడింగ్. పెద్ద ఎత్తున భూమి కొనుగోళ్లు జరిగాయి. అంటే రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన అనుచరులకు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేశారు అమరావతి ప్రాంతంలో అని చెప్పి వారు చేసినటువంటి రెండో ఆరోపణ. జూన్ 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సెప్టెంబర్ 3, 2014లో అసెంబ్లీలో మేము ఈ అమరావతి శివరామకృష్ణ కమిటీలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించే సమయం వరకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలం కనుక మనం చూసినట్లయితే ఏదైతే 29 గ్రామాల రాజధాని ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కేవలం 125 ఎకరాలకి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి.
అదేవిధంగా జూన్ 2014 నుంచి సిఆర్డిఏ యాక్ట్ని చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి డిసెంబర్ 2014 6 నెలల కాలంలో కేవలం 570 ఎకరాలకి మాత్రమే సుమారుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి మొత్తం 5 సంవత్సరాల కాలంలో అక్కడ కేవలం సుమారుగా 1180 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగినటువంటి పరిస్థితి. మరి గణాంకాలు ఈ విధంగా ఉంటే వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందని మీరు అంటారు? మీకు ధైర్యం ఉంటే ఆధారాలు బయటపెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా పార్టీ నాయకులు కానివ్వండి, అందరూ కూడా పదే పదే సవాళ్లు చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఒక్క ఆధారాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టినటువంటి పరిస్థితి లేదు. మీరు ఆధారాలు బయటపెట్టకుండా ఏ రకంగా ఆరోపణలు చేస్తారు? నిజంగా కనుక అంత పెద్ద ఎత్తున భూమి కొనుగోలు జరిగితే మీరు ఎందుకు ఆధారాలు బయటపెట్టట్లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి చక్రవర్తి అని 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక పెద్ద పుస్తకం ప్రచురించి దానిలో వేల ఎకరాల భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది. సాక్షాత్ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారే 4000 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు కదా మీ పుస్తకంలో. మరి మీరు ఎందుకు దాన్ని ఆధారాలతో రుజువు చేయలేకపోతా ఉన్నారు? అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా మీరు ఎందుకు ఆధారాలు బయటపెట్టలేకపోతా ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆధారాలు ఎవరు తీసుకొచ్చినా మీకు సన్మానాలు చేస్తాం, మీకు బహుమతులు ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించారు కదా. మరి మీరు ప్రకటించినటువంటి బంపర్ ఆఫర్ని ఎవరు ఎందుకు స్వీకరించలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరా మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా పారదర్శకంగా ఎక్కడ ఎటువంటి అవినీతికి తావు లేకుండా పరిపాలన చేశారు కాబట్టే, అక్కడ ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరగలేదు కాబట్టే మీరు ఇవాళ ఆధారాలు బయట పెట్టలేకపోతా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న మీరు అసెంబ్లీలో ఏదో కాకిలెక్కలు చదివినట్టు ఒక కాగితం తీసుకుని పేర్లు చదివారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాకు కావాల్సింది పేర్లు కాదు అయ్యా బుగ్గన గారు, ఆధారాలు. మీరు అసెంబ్లీలో కూడా ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీ మీద మేము ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలా, లేదా సభా హక్కులు నోటీస్ ఇవ్వాలా? మీ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి? అందుకనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచండి. నిజంగా కనుక ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఆ వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచండి అని చెప్పి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించమని సవాల్ చేస్తూ ఉంటే తేలుగుట్టిన దొంగల్లాగా ఎందుకు పారిపోతూ ఉన్నారు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. మేము ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ రాజధానిని 3 ముక్కలు చేసి విశాఖపట్నం తరలిస్తాం ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటా ఉన్నారు. మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున భూమి కొనుగోళ్లు జరిగాయని కూడా అక్కడ ప్రజలందరూ చెప్తా ఉన్నారు. మీకు ధైర్యం ఉంటే అమరావతి భూములతో పాటుగా విశాఖపట్నం భూములపైన కూడా సిట్టింగ్ జడ్జితోనో లేకపోతే సిబిఐతోనో ఎంక్వైరీ చేయించమని మరి పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మీ దగ్గర సమాధానం లేదు. ఇక 3వ ఆరోపణ, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి వాస్తవాలు, మేము ప్రజల ముందు ఉంచినటువంటి వాస్తవాలు. ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలు చూపించలేకపోయినటువంటి పరిస్థితి. ఇక 3వ ఆరోపణ, అసైన్డ్ భూముల కుంభకోణం జరిగింది. ఈ అసైన్డ్ భూములకు సంబంధించి మనం ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే అసైన్డ్ భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ కూడా అమ్ముకునే హక్కు ఎవరికీ ఉండదు. క్రయ విక్రయాలకి తావు లేదు అసైన్డ్ భూముల్లో. మరి అటువంటి అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయని మీరు ఏ రకంగా ఆరోపణ చేస్తారు? ఇవాళ గుంటూరు జిల్లాలో అమరావతి 29 గ్రామాల ప్రాంతంలో అసైన్డ్ భూములు ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయో మీకు రెవెన్యూ రికార్డ్స్లో మీకు చాలా స్పష్టంగా మీ ముందే ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారిని అడిగితే ఆ మొత్తం రికార్డ్ అంతా మీకు తీసుకొచ్చి చూపిస్తారు. మీరు ఆ రికార్డుని పక్కన పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పట్టా భూముల యజమానులకే కాకుండా అసైన్డ్ భూముల యజమానులకు కూడా మన న్యాయం చేయాలి అని చెప్పి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇందాక నేను చూపించినటువంటి మొట్టమొదటి జీవో నెంబర్ 1లోనే అసైన్డ్ భూమి యజమానులకు కూడా మేము న్యాయం చేశాం. ఎందుకంటే అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారు ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల వారు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. కాబట్టి వారికి కూడా న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి మాకుంది కాబట్టే అసైన్డ్ భూములకు కూడా మేము పరిహారాన్ని అనౌన్స్ చేసాం. అనౌన్స్ చేయటమే కాకుండా ప్లాట్లు కూడా ఎవరి పేరు మీద అయితే అసైన్డ్ భూమి అలాట్ చేయబడి ఉందో వాళ్ళ పేర్ల మీద మేము ప్లాట్లు కూడా ఇచ్చాం. మీరు చాలా ఈజీగా సునాయాసంగా మీరు ఈ విషయాన్ని గమనించవచ్చు. కలెక్టర్ గారి దగ్గర నుంచి అసైన్డ్ భూమి యజమాని లిస్టు తెప్పించుకోండి. సిఆర్డీఏ దగ్గర నుంచి ప్లాట్లు ఎవరికి కేటాయించామో అసైన్డ్ భూములకు సంబంధించి ప్లాట్లు ఎవరికి కేటాయించామో ఆ లిస్టు తెప్పించుకోండి. సిఆర్డీఏ దగ్గర నుంచి ప్లాట్ల లిస్టు, కలెక్టర్ గారి దగ్గర నుంచి అసైన్డ్ యజమాని లిస్టు, ఈ 2 లిస్టులు పక్కన పెట్టుకుంటే మీకు ఎంతసేపు పడుతుందండి? నిజంగా అవినీతి జరిగిందో లేదో తెలియదా మీకు? ఆధారాలు బయట పెట్టలేరా మీరు? 2 లిస్టులు సేకరించడానికి మీకు రోజుల తరబడి టైం కావాలా? మేమేం చెప్తా ఉన్నాం, అసైన్డ్ భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో
వారి పేరు మీదే మేము ప్లాట్ కేటాయించాము. ఇది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము. మీకు వెరిఫై చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది సార్? సిఆర్డీఏ నుంచి ఒక లిస్టు, కలెక్టర్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక లిస్టు తెప్పించుకోవడానికి మీకు ఎన్ని నెలల సమయం కావాలి సార్? ఎందుకు సార్ ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తారు, బురద జల్లే కార్యక్రమం చేస్తారు? ఈ పని చేయలేరా మీరు? చేయండి, రేపు చేయండి మీరు ఈ పని. వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచండి. మీరు రుజువు చేయలేరు కాబట్టి బురద జల్లుతూ ఉన్నారు మా మీద. అసైన్డ్ భూములకు సంబంధించి కూడా ఒకటే చెప్తా ఉన్నాం మిత్రులారా, ఎవ్వరికీ కూడా ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు. అసైన్డ్ భూమి యజమానులకి నిజాయితీగా న్యాయం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. సవాల్ చేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభుత్వాన్ని. మీకు దమ్ముంటే మేము చెప్పిన విధంగా 2 లిస్టులు బయట పెట్టండి ప్రజల ముందు, నిజాలు నిగ్గుదేల్చమని మేము ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాం. ఇక 4వది, ఇవాళ రాజధాని నిర్మాణానికి 1,10,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇవాళ అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందని చెప్పి చాలా చక్కగా చెప్తా ఉన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఠా సభ్యులు మొత్తం కూడా. ఇక్కడ మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణానికి సంకల్పం చేసిన రోజు నుంచి కూడా వారు చెప్తున్నది ఏంటి అంటే, అమరావతి రాజధాని అనేది ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. అంటే రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కూడా దాని నుంచే సమీకరించుకునేటటువంటి శక్తి కలిగినటువంటి ప్రాజెక్ట్ కాబట్టే ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నాం. మనం సమీకరించినటువంటి 53,000 ఎకరాల్లో రాజధాని రైతులకి ప్లాట్లు అందివ్వగా, ఇంకా ఇతర నిర్మాణాలన్నీ చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టిన తర్వాత కూడా మనకి ఇంకా కూడా 10,000 ఎకరాల భూమి మన చేతిలో ఉండే అవకాశం ఉంది. ఆ 10,000 ఎకరాల భూమిని మనం ఇప్పుడు ప్రారంభించినటువంటి అభివృద్ధిని ఇంకా కనుక కొంత ముందుకు తీసుకెళ్ళినట్లయితే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అనేక సంస్థలు ముందుకు వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ నగరంగా మనం అమరావతి రాజధానిని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి సాధారణంగానే ప్రపంచ స్థాయి సంస్థలందరి చూపు కూడా ఈ నగరం పైన ఉంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. ఆ రకంగా ముందుకు వచ్చినటువంటి సంస్థలకి ఈ భూమిని కనుక మనం వారికి ఇచ్చినట్లయితే, అంటే ఉచితంగా కాదు, వారికి కనుక మనం విక్రయించినట్లయితే మనకి పెద్ద ఎత్తున నిధులు మనకి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున తీసుకున్నటువంటి ఈ అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో, రాజధానిని 3గా విభజిస్తాము, ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నంలో, లెజిస్లేటివ్ రాజధాని అమరావతిలో, జ్యుడిషియల్ రాజధాని కర్నూలులోని ఏదైతే మీరు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్నారో, ఈ నిర్ణయం కనుక తీసుకుని ఒకవేళ పరిపాలన కనుక ఇక్కడి నుంచి మీరు కనుక షిఫ్ట్ చేసినట్లయితే రైతులకు మీరు పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాలి. ఆ రోజున ఉన్నటువంటి రైతులు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి అందించిన రోజున ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ చేసుకుని ఆన్ పేపర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, ఒక కాగితం పైన చట్టపరమైనటువంటి అగ్రిమెంట్ అది. వాళ్ళు రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చారు, ఏదో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇవ్వలేదు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రం కోసం మా వంతు సహకారం మేము అందించాలి అని చెప్పి రైతులు ఆ రోజున తమ భూమిని త్యాగం చేసి ఒక రకంగా భవిష్యత్తు తరాల కోసం ఆ రోజున భూమిని అందించడం జరిగింది. మరి ఆ రకంగా ఇచ్చినటువంటి రైతులు కనుక మీ రోజున అన్యాయం చేసే పరిస్థితి కనుక వస్తే, వాళ్ళు కనుక న్యాయస్థానాలను కనుక ఆశ్రయిస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒకవేళ వాళ్ళకి కాంపన్సేషన్ కనుక చెల్లించాల్సిన పరిస్థితే కనుక వస్తే మీరు దాదాపు 1,00,000 కోట్లు కాదు 2,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దాని గురించి మాట్లాడండి. ఈ రోజున రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల గురించి కాదు, మీరు తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన నష్టపరిహార రూపంలో పడేటటువంటి 2,00,000 కోట్ల రూపాయల భారం గురించి మీరు మాట్లాడండి, దాని గురించి సమాధానం చెప్పండి. అంతేకాకుండా ఇవాళ మనం అమరావతి బాండ్స్ రూపంలో 2,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించాం. ఇవాళ కనుక ఆ రోజున ప్రజలు బాండ్స్ రూపంలో డబ్బు ఇచ్చింది రాజధాని నిర్మాణం కోసం. ఇవాళ మేము రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తాము అంటే బాండ్స్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. సెబీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. సెక్యూరిటీకి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో వారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ఫిర్యాదు కనుక విచారణ చేపడితే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సెబీ నుంచి కనుక ప్రభుత్వానికి నోటీసులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. అంటే భవిష్యత్తులో ఎవరు ₹1 కూడా రాష్ట్రానికి రుణం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ రకంగా చాలా రకాలుగా నష్టపోతారు. మీరు ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు
కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు గురించే మాట్లాడుతున్నారు, జరిగే నష్టం గురించి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ నిర్మాణానికి అంత పెద్ద ఎత్తున నిధులు అవసరం లేదు. మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో ఈ రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నాం కాబట్టే దానికి నిధులతో అంత అవసరం లేదు అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఆ విషయాన్ని మిత్రులందరూ కూడా దయచేసి పరిశీలించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల అవసరం ఎందుకు వచ్చింది, ఆ కారణాలు ఏంటనేది కూడా మనం విశ్లేషించుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో కానివ్వండి ఈరోజు కానీ కోరుకున్నది అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణని ఏ రోజు కోరుకోలేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రోజు కానివ్వండి, అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజున కానివ్వండి, ఇందాక నేను చెప్పినట్టు 13 జిల్లాల ప్రజలు ఆశీర్వదించారు, ఎక్కడా కూడా ఆందోళన చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి వికేంద్రీకరణని కోరుకున్నారు. ఆ రకంగా ప్రజలు కోరుకున్న విధంగానే అభివృద్ధి వికేంద్రీకరణ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్గా ఎంత అవసరమో దాన్ని గమనించి ఏ విధంగా అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారో, అభివృద్ధిని కూడా ఒక చోట కేంద్రీకరించకుండా అన్ని జిల్లాలకి వ్యాపింప చేయాలన్న ఒక ఆలోచనతో అభివృద్ధి వికేంద్రీకరణ కూడా బ్రహ్మాండంగా చేసి చూపించారు. ఇవాళ ఒక్కసారి కనుక మీరు గమనించినట్లయితే రాయలసీమ జిల్లాలే మనం చూసుకుందాం. చిత్తూరు జిల్లాలో అనేక పేరుగాంచినటువంటి పరిశ్రమలు, ఫాక్స్కాన్ అనేటటువంటి ప్రపంచ స్థాయి సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ కానివ్వండి, సెల్కాన్ కానివ్వండి, ఇసూజు కానివ్వండి, కొద్ది రోజుల క్రితం ఉత్పత్తి ప్రారంభించినటువంటి హీరో మోటార్స్ కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. అదేవిధంగా అత్యంత వెనకబడిన జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో మరి కియా మోటార్స్ అనే పరిశ్రమను తీసుకొచ్చి దాదాపు 13,500 కోట్ల రూపాయలు పెట్టుబడి అక్కడ తీసుకొచ్చి వేల మందికి అక్కడ ఉపాధి కల్పించడం జరిగింది. అంతేకాకుండా సోలార్ అండ్ విండ్ పవర్ రంగంలో దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరి వ్యవసాయదారులకి ఉపయోగపడే విధంగా ZBNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే విధానాన్ని, అంటే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రపంచం మొత్తం ఈ ZBNF విధానం వైపు చూస్తుంది. అంటే ఎక్కువ నీరు అవసరం లేకుండా, ఎక్కువ ఎరువుల్ని రసాయనాలని వాడకుండా వ్యవసాయం ఏ విధంగా చేయొచ్చు అన్న అంశం మీద ZBNF విధానానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. దాన్నంతా కూడా రాయలసీమ జిల్లాలోకి విస్తరింపజేశారు. పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయం, ZBNF వ్యవసాయానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే దేశంలోనే అతిపెద్దదైనటువంటి సోలార్ మెగా పవర్ ప్రాజెక్ట్ని కర్నూలు జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 60,000 ఎకరాలకి నీరు అందించేటటువంటి మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి, అంతేకాకుండా మెగా సీడ్ పార్క్ దాదాపు 700 కోట్ల రూపాయల పెట్టుబడితో మెగా సీడ్ పార్క్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా మరి కడప జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా, ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులకి ఇన్ని దశాబ్దాల తర్వాత నీరు తీసుకువెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం చాలా గొప్పగా చెప్పుకుంటుంది కదా, పులివెందుల మా అడ్డా, మా కోట అని చెప్పి. మరి ఈ రోజు వరకు మీరు నీరు ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు మీ నియోజకవర్గానికి నీరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కడప జిల్లాలో. అంతేకాకుండా గండికోట రిజర్వాయర్ని పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఒంటిమిట్ట, ఈ రోజున కడప జిల్లాలో మరి ఒంటిమిట్ట దేవాలయానికి మిగతా ఒక అన్నవరం తరహాలోనో, ఒక తిరుమల తరహాలో, ఒక సింహాచలం తరహాలో ఒంటిమిట్ట దేవాలయాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ప్రతి సంవత్సరం 140-150 టీఎంసీలు నీరుని తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేసి కృష్ణా గోదావరి నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి మిగులు జలాల్ని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లి రాయలసీమని సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ కూడా గమనించిన తర్వాత కూడా మరి మీకు అర్థం కావట్లేదా? అభివృద్ధిని ఏ రకంగా వికేంద్రీకరించాలి, వెనుకబడినటువంటి జిల్లాలను ఏ రకంగా మెరుగుపరచాలన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితి కనుక మనం చూసినట్లయితే బాగా వెనకబడినటువంటి శ్రీకాకుళం జిల్లాలో IIIT సంస్థను మనం ఏర్పాటు చేసాం. ఉద్దానం సమస్యకి మనం పరిష్కారం చూపించాం. వంశధార నాగావళి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి శ్రీకాకుళం జిల్లా వాసులు
ఆఫ్షోర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాదాపు 600 కోట్ల రూపాయలతో దాదాపు 30,000 ఎకరాలకి నీరు అందించినటువంటి ప్రాజెక్ట్ ఆఫ్షోర్ ఇరిగేషన్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తోటపల్లి ప్రాజెక్టు దాదాపు 30,000 ఎకరాల భూమికి నీరు అందించినటువంటి తోటపల్లి ప్రాజెక్టుని పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా భావనపాడు పోర్టు పనులకి శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో. ఇక విశాఖపట్నాన్ని తీసుకుంటే మనం ప్రపంచంలోనే దేశంలోనే పేరుగాంచినటువంటి మెట్టెక్ జోన్ని అక్కడికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ఫిన్టెక్ వ్యాలీకి అక్కడ తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడుల సదస్సుని ఏర్పాటు చేసింది విశాఖపట్నంలో. పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలందరినీ విశాఖపట్నానికి ఆహ్వానించి పెట్టుబడుల సదస్సులు ఏర్పాటు చేసింది విశాఖపట్నంలో. లులు గ్రూప్ని విశాఖపట్నాన్ని తీసుకొచ్చి 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని తరివేశారు ఈ రోజున, అది వేరే కథ అనుకోండి. ఆ విధంగా విశాఖపట్నం జిల్లాకి చేస్తే విజయనగరం జిల్లాలో పతాంజలి ఈ రోజున మరి బాబా రామ్దేవ్ గారికి చెందినటువంటి పతాంజలి ప్రముఖ సంస్థని విజయనగరం జిల్లాకు తీసుకొచ్చి 650 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి పతాంజలి ఫుడ్ పార్క్ని విజయనగరం జిల్లాలో పెట్టించి 1000 మందికి ఉపాధి కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పనులకి శ్రీకారం చుట్టించారు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాలో. ఈ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకి రాయలసీమ జిల్లాలకి అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున ఆదుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా వెనకబడి జిల్లాలకి ముందుగా వెళ్ళి అక్కడ ఉండి 2 ఉదాహరణలు చెప్తాను నేను, మిత్రులందరూ గమనించాలి. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం మొత్తం నగరం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయి అతలాకుతలమైన రోజున కనీసం అక్కడికి వెళ్ళటానికి కూడా సరైన సౌకర్యాలు లేని రోజున రోడ్డు ప్రయాణం చేసి చెట్టు కొమ్మల్ని తొలగించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం చేరుకొని వారం రోజుల పాటు అక్కడే బస్సులో ఉండి విశాఖపట్నం నగరాన్ని తిరిగి సాధారణ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ కూర్చునే వ్యక్తి కాదు కాబట్టి ఆ రోజున తుఫాన్లో కూడా వెళ్ళారు, వారం రోజుల పాటు అక్కడ కూర్చున్నారు, తిరిగి సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా విశాఖపట్నం నగర వాసులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు తిత్లీ తుఫానికి అతలాకుతలం అయిపోతే అక్కడికి చేరుకుని రోజుల తరబడి అక్కడే ఉండి సాధారణ స్థాయికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. చాలా దురదృష్టకరం ఏంటంటే మిత్రులందరూ మీరు గమనించాలి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదే సమయంలో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే చేస్తూ ఉన్నారు. పాదయాత్ర అక్కడ అదే జిల్లాల్లో చేస్తూ కూడా తిత్లీ తుఫాను బాధితుల్ని కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లకుండా శనాదివారాలు ఈయన గారు హైకోర్టుకి హైదరాబాదు సిబిఐ కోర్టులో ప్రత్యక్షం అవడానికి వెళ్ళిపోయాడు ఈయన. అంటే ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు కష్టాల్లో ఉంటే పలకరించినటువంటి నువ్వు ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గురించి మాట్లాడతావా? తిత్లీ తుఫాన్ వచ్చి ప్రజలు రోడ్డు మీద పడి ఉంటే కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించాలన్న ఆలోచన లేనటువంటి నువ్వు ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాల గురించి మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? నీకు అటువంటి చిత్తశుద్ధి లేదు. నీకు కావాల్సిందల్లా అక్కడ భూములు కబ్జా చేయాలి, శాంతియుతంగా ఉన్నటువంటి విశాఖపట్నం నగరాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలని కూడా అల్లకల్లోలం చేయాలన్నదే నీ ప్రణాళిక. కాబట్టే ఇవాళ నువ్వు ఈ నాటకం ఆడుతూ ఉన్నావు. మొన్ననే మనం చూసాం, మీ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారి తమ్ముడి పైన నువ్వు ప్రారంభించినటువంటి స్పందన కార్యక్రమంలోనే ఫిర్యాదు చేశారు. అయ్యా మా భూములు కబ్జా చేశాడు ఈ పెద్ద మనిషి, రక్షించండి అని చెప్పి. ఏం సమాధానం చెప్తావు దీనికి నువ్వు? అదేవిధంగా విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలు ఇళ్లకు వెళ్ళి బెదిరించారు నీ ముఠా సభ్యులందరూ. దీనికేం సమాధానం చెప్తావు? ఈ రకంగా శాంతియుతంగా ఉన్నటువంటి విశాఖపట్నం నగరాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలని కూడా అల్లకల్లోలం చేసి అక్కడ భూములపైన కన్నేసావు కాబట్టే నువ్వు ఇవాళ ఈ నాటకం ఆడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి వికేంద్రీకరణని చేసి చూపించి రాజధాని అంశాన్ని కూడా ఎటువంటి వివాదాలకి తావు లేకుండా వివాదరహితంగా వివాదాస్పదం కాకుండా పరిష్కరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం రాజధానిని 3 ముక్కలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా దయచేసి గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఈయన గారు వైఫల్యాలు ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 1 కాదు 2 కాదు వరుసపెట్టి విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లో నుంచుని గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు మనం ఇంకా మర్చిపోలేదు. కనీసం సకాలంలో రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నీ పరిపాలన ప్రారంభించావు. ఆ తర్వాత ఇసుక కృత్రిమ కొరత సృష్టించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలి, వారికి ఎటువంటి భారం లేకుండా ఉచితంగా ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తే నువ్వు దానిని రద్దు చేసి
కృత్రిమ ఇసుక కొరత సృష్టించి లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులను రోడ్డున పడేసి వాళ్ళ కుటుంబాలని ఛిద్రం చేసి వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా కుప్పగొల్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇసుక కృత్రిమ కొరత ద్వారా. అంతేకాకుండా అంతటితో ఆగలేదు ఈయన గారి ఘనకార్యాలు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడలేదు రాష్ట్రంలో. మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాల మధ్య రిలీజియస్ హార్మనీ అనేది డ్యామేజ్ అయ్యే విధంగా అనేక రకాలుగా ఈయన గారి ప్రభుత్వం ఒక రకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టింది, కులాల మధ్య చిచ్చు పెట్టింది. చేయాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం చేయకుండా ఇన్ని రకాలుగా ప్రజల్ని బాధలు పెడుతూ ఈ 6 నెలల కాలంలో అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సంక్షేమానికి సంబంధించి కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. నా బైబిలు, నా ఖురాను, నా భగవద్గీత అని చెప్పి మేనిఫెస్టో నా చేతిలో కూడా ఉంది. మేనిఫెస్టో ఏం చెప్పావు ఈ మేనిఫెస్టోలో? రైతు భరోసా పథకం గురించి ఏం చెప్పావు? 12,500 రూపాయలు ఎక్కడ ఇస్తానని చెప్పలేదా ప్రతి రైతు కుటుంబానికి? ఇవాళ దానికి సగానికి కోత ఎందుకు విధించారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా మీ భగవద్గీతను ఫాలో అవటం అంటే? పెన్షన్లు ఏం చెప్పారు మీరు? 3,000 రూపాయలు పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా? 2,250 రూపాయలకి ఎందుకు కోత పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? అమ్మఒడి పథకానికి ఏం చెప్పారు? ఈ రోజున ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు నేను ఫీజు చెప్పి నేను ఇస్తానని చెప్పి 64 లక్షల మంది వాళ్ళ స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఉంటే దానికి కేవలం 30-35 లక్షల మంది కుదించి ఏమి నెరవేర్చుకున్నారు మీ వాగ్దానాన్ని? వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్క ఆటో యజమానికి, ట్యాక్సీ యజమానికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాదాపు 6.5 లక్షల మంది యజమానులు ఉంటే దాన్ని కేవలం 1,30,000 మందికి కుదించి మీరు ఏమీ మీ మాట నిలబెట్టుకున్నారు? పోనీ వాళ్ళ రాజధాని అంశానికి వద్దాం. నేను రేపు అధికారంలోకి వస్తే రాజధానిని 3 ముక్కలు చేస్తాను ఏ రోజన్నా మీరు చెప్పారా మీ మేనిఫెస్టోలో? మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఏం చెప్పారు? రేపు అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంత రైతులకి మేము అన్యాయం చేయము, తప్పనిసరిగా న్యాయం చేస్తాం, రాజధానిని అక్కడే మేము నిర్మిస్తామని మీరు మాట ఇవ్వలేదా? మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా అసెంబ్లీలో మీరు తీర్మానానికి మద్దతు పలకలేదా? పోనీ అన్న మేనిఫెస్టోలో మీరు ఏమన్నా ప్రకటించారా రేపు 3 ముక్కలు చేస్తాం రాజధాని అని? ఇన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ ఈ మేనిఫెస్టోని భగవద్గీత, ఖురాన్ అంటారా? దయచేసి ఆ పవిత్ర గ్రంథాలని మీరు అపహాసం చేయబాకండి. భగవద్గీత, ఖురాన్, బైబిల్కి ఒక పవిత్రత ఉంది. ఈ దిక్కుమాలిన మేనిఫెస్టోని ఆ గ్రంథాలతో పోల్చి అటువంటి పవిత్ర గ్రంథాలని విలువ మీరు దిగజార్చబాకండి. దయచేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ చిత్తు కాగితాన్ని మీరు అటువంటి పవిత్ర గ్రంథాలతో పోల్చొద్దని నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అనేక వైఫల్యాల్ని, తన తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. 1,00,000 కోట్లు కావాలి ఈ రోజున రాజధాని నిర్మాణానికి చెప్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ 6 నెలల కాలంలోనే చేసినటువంటి అప్పు ఎంతో తెలుసా మిత్రులారా? 30,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే అది కూడా అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టాం మేము. అంటే సాలిన సంవత్సరానికి 20,000 కోట్లు. కానీ ఈయన గారు చేసింది ఏంటి? 6 నెలలకే 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ పెద్ద మనిషి. FRBM యాక్ట్ మేము క్రాస్ చేసేస్తున్నాం, ఇంకా కూడా మాకు అప్పు కావాలి అని చెప్పి లేఖ రాస్తాడు ఈ పెద్ద మనిషి. ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్ల రూపాయలు? ఎవడి జేబులు నింపేశారు? ఎవడికి దోచిపెట్టారు? 30,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తెస్తే ఆ 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కనపడాలి కదా. పోలవరం ప్రాజెక్టులో ఏమన్నా ఒక తట్ట కాంక్రీట్ వేశారా? రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక బొచ్చ ఇసుక ఏమన్నా తీసుకెళ్ళి అక్కడ ఒక నిర్మాణం చేశారా? ఏ జిల్లాలో ఏం అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? 30,000 కోట్ల రూపాయలు ఏమైపోయాయి? పోనీ ప్రజలకు ఏమైనా ఖర్చు పెట్టారా? రైతు భరోసా పథకం మోసం, అమ్మఒడి పథకం మోసం, వాహనమిత్ర పథకం మోసం, ఏది చూసినా పెన్షన్లు మోసం. అంటే ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టకుండా, అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా 30,000 ఎకరాలు ఎవరికి దోచిపెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు ముందు దానికి లెక్క చెప్పండి మీరు. 1,00,000 కోట్లు రాజధానికి అవసరం తర్వాత సంగతి. ఇక రెండోది, ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు మీరు పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది. అమరావతి ప్రాంతంలో అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, పరిపాలనకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇవాళ కనుక మీరు దీన్ని విశాఖపట్నానికి తరలిస్తే ఆ ఖర్చు అంతా ఎవడు భరిస్తాడండి? మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నంలో అసెంబ్లీ సమావేశాలు పెడతా అంటారు, అక్కడ మళ్ళీ అసెంబ్లీ కడతారా? అక్కడ సెక్రటేరియట్ భవనాలు మళ్ళీ నిర్మిస్తారా? శాఖాధిపతుల కార్యాలయాలు మళ్ళీ నిర్మిస్తారా? ఎవడబ్బ సొమ్మని మీరు ఈ రకంగా దుబారా చేస్తూ ఉన్నారు సార్. మీరు ఇప్పటికే మీ దుబారా ఏ స్థాయిలో ఉందంటే, ఈ పెద్ద మనిషి ఆగస్టు 28 ఒక సర్క్యులర్ ఇచ్చాడు. ఏంటి సర్క్యులరు?
జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేయాలంట. 13,000 గ్రామ పంచాయతీ కార్యాలయాలకి రంగులేస్తే మినిమంగా సుమారుగా 1,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గతంలో ఎప్పుడైనా చూసామండి మనం ఈ దుబారా? అంటే రంగులు వేయడానికి మీరు 1,300 కోట్లు దుబారా చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ రాజధానికి, పోలవరానికి, సంక్షేమానికి, అభివృద్ధికి మీ దగ్గర డబ్బులు ఉండవు. రంగులు వేయడానికి మీరు డబ్బులు దుబారా చేస్తారా? రేపు పంచాయతీ ఎన్నికలు వస్తే మళ్ళీ రంగులన్నింటినీ తీసేయాలి ఎలక్షన్ కోడ్ ప్రకారం. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు అంటే అప్పుడు మళ్ళీ ఇంకో 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ ఆ రంగులన్నీ తుడిపిస్తారా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ రంగులు వేస్తారా? అంటే రంగులు వేయటానికి, తీయటానికి, వేయటానికే మీరు దాదాపు 5,000 కోట్ల రూపాయలు దుబారా చేసేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది చాలదన్నట్టు మీ సొంత ఇల్లు, మీ ప్యాలెస్ నిర్మాణానికి ఇప్పటికి 17 కోట్లు. ఏంటండి ఈ జీవోలు? ఈ జీవోలు ఏంటండి? కిటికీలకి 70 లక్షలా, ఫర్నిచర్కి 1 కోటి రూపాయలా, టాయిలెట్లకు 40 లక్షలా? ఇవా మీరు ఇచ్చే జీవోలు? మీ ఇంటి కోసం 17 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? మీరు ప్రజాధనం దుర్వినియోగం, దుబారా గురించి మీరు మాట్లాడతారా? ఇంత పెద్ద ఎత్తున రంగులేయడానికి మీ ప్యాలెస్లకి మీరు డబ్బు దుబారా చేస్తూ మీరు ఈ రోజున ఖర్చు గురించి మాట్లాడతారు. ఇక ఇంకో విషయం, మంచి ఈ పెద్ద మనిషి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడండి. ఈయనంట శుక్రవారం కోర్టుకు రాకుండా మినహాయింపు ఇవ్వాలంట. దానికి ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా మిత్రులారా? 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట ఆయన ప్రతిసారి కోర్టుకి వెళ్ళి రావాలంటే. అది ప్రజాధనం దుర్వినియోగం అంట. అందుకని ఈయన కోర్టుకి వెళ్ళనివ్వకుండా ఈయనకంట పర్మిషన్ ఇవ్వాలంట. మరి వాళ్ళు రాజధాని 3 ముక్కలు చేస్తే ఎవడు బాబు సొమ్మని మీరు కర్నూలు ఒకసారి, విశాఖపట్నం ఒకసారి వెళ్ళొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక విమానాలు వేసుకుని బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నారు కదా, గిరగరా తిరుగుతూ ఉన్నారు. విమానం ఉంది కదా అని చెప్పి రేపటి నుంచి ఇలాగే తిరుగుతారా? ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏమో విశాఖపట్నంలో, లంచ్ ఏమో అమరావతిలో, డిన్నర్ ఏమో కర్నూలులో చేస్తారా? అంటే మీ కోర్టుకి వెళ్ళటానికి మాత్రం మీకు ప్రజాధనం గుర్తొస్తుంది, మీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం. ఇప్పుడు రాజధానిని 3 ముక్కలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే దీన్ని దుబారా అనరా? దీనికి ఏం సమాధానం చెప్తారండి? ఈ రకంగా మీరు ఊరికనే కుంటి సాగులు చెప్పొద్దు. ప్రజాధనం ఏదో మేమేదో ఆదా చేయాలనుకుంటున్నాం, ఇంకేదో చేయాలనుకుంటున్నాం అని మీ చర్యలు ఆ విధంగా లేవు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ విషయాలు మాట్లాడబాకండి దయచేసి. ఇక ఈ పెద్ద మనిషి ఇచ్చినటువంటి గొప్ప హామీ ఏంటంటే, ఎన్నికలకు ముందు రేపు నాకు గనక మీరు 25 మంది ఎంపీలని నాకు గెలిపించిస్తే కేంద్రం మెడలో వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తాను. పాపం ప్రజలు నమ్మారు. ఒక రకంగా నేను ఉన్నాను, నేను విన్నానని గల్లీ తిరిగి మీరు చెప్పినటువంటి ఈ గ్రామ్ఫోన్ రికార్డుకి పాపం ఒక రకంగా అమాయకంగా ప్రజలు నమ్మేశారు మిమ్మల్ని. కానీ పోనీ 25 కాకపోతే 22 మంది ఎంపీలను మీకు ఇచ్చారు. కానీ ఏం చేశారండి ప్రత్యేక హోదా? విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి మీరు మాట్లాడరా? ఎన్నికలు అయిన తర్వాత మొదటి రోజే చేతులు ఎత్తేసాడు ఈ పెద్ద మనిషి. ఇది వంగా గీత గారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు పార్లమెంట్లో ప్రశ్న వేశారు. ఇది ఎవరికి వేశారు ఈ ప్రశ్న? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ శ్రీ నిత్యానంద రాయ్ గారికి వేసినటువంటి ప్రశ్న. దీనిలో చాలా స్పష్టంగా వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, వెదర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ సాట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ద స్టేట్, ఇఫ్ సో ద డీటెయిల్స్ దేర్ ఆఫ్ అని వారు అడిగారండి ప్రశ్న. దానికి సమాధానంగా, ద లేటెస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ we received was dated 26/5/2019. 26/5/2019 జాగ్రత్తగా వినండి. అంటే మే 26 తర్వాత మేము ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యేక హోదాకు సంబంధించి మేము ఎటువంటి రిక్వెస్ట్ మేము అందుకోలేదు, వాళ్ళు అడిగిన పాపాన పోలేదు అని చెప్పి మీ ఎంపీ గారండి, మా ఎంపీ గారు కాదు, మీ పార్టీ ఎంపీ గారు అడిగారు. పాపం వంగా గీత గారు అడిగిన ప్రశ్నకి మినిస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఇదేనా? ప్రత్యేక హోదా మీద మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదేనా? కేంద్రం మెడల్ వంచడం అంటే మీరు కావాలనుకున్నట్టు అభివృద్ధి ప్రత్యేక హోదా తీసుకొస్తే సాధ్యం కాదా? ఎందుకు పక్కన పెట్టారు మీరు ప్రత్యేక హోదా అంశాన్ని? పోనీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి అన్నా మీరు మాట్లాడారా? అది కూడా లేదు. ఏ రోజున కూడా పదే ఢిల్లీ వెళ్తారండి ఈయన గారు. ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తారు ఈయన? కేవలం అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం చేతులు కట్టుకుని ఇలా ఎదురు చూస్తూ ఉంటారు గంటల తరబడి. 24 గంటలు, 15 గంటలు, 20 గంటలు. మళ్ళీ ఏ మంత్రి గారిని కలవరండి ఈయన. నిధుల కోసం ఆర్థిక మంత్రి గారిని కలవరు, ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవరు, ఏ మంత్రి గారిని కూడా ఈయన కలిసేటటువంటి ప్రసక్తే ఉండదు. ఎవరిని కలవకుండా ఈయన గారు చేసేది ఏంటయ్యా అంటే కేవలం అమిత్ షా గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈయన గారు.
అంటే ఇదేనా మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి? ప్రత్యేక హోదా అంశం మీద దీన్ని మనం చిత్తశుద్ధి అనుకోవాలా? మనం దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ప్రత్యేక హోదా అంశాన్ని, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజున మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? వెనకబడిన జిల్లాల మీద మీకు నిజంగా అంత ప్రేమగా అనుకుంటే తీసుకురండి, వెళ్ళి బుందేల్ఖండ్ ప్యాకేజ్ తీసుకురండి. మేము ఆ రోజున పోరాటం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేశారు. ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మేము దేనికి బయటకు వచ్చాం? మా స్వార్థం కోసం వచ్చామా? లేదంటే ఇంకో 2 మంత్రి పదవులు మాకు ఇవ్వలేదని మేము బయటకు వచ్చామా? రాష్ట్రం కోసం, అధికారం కాదు మాకు కావాల్సింది, రాష్ట్రానికి న్యాయం జరగాలని చెప్పి అక్కడ అధికారాన్ని వదులుకుని మేము బయటకు వచ్చాం, రోడ్ల మీదకి ధర్మ పోరాటం చేసాం. కానీ ఈ రోజున మీరేం చేస్తూ ఉన్నారు? ఈ పెద్ద మనిషి ఈ 22 మంది ఎంపీలని కట్టగట్టుకుని ఒక పనికి మాత్రం అయితే పంపించాడండి. మిత్రులందరూ ఇది గమనించాలి. ఈ 22 మంది ఎంపీలు ఎప్పుడు ప్రత్యేక హోదా గురించి అడగలేదు, విభజన చట్టం గురించి కూడా అడగలేదు. కానీ ఒక విషయం గురించి మాత్రం బల్లగుద్ది అడిగారు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని. ఏ విషయంలో అంటే, పాపం మొన్నే సెర్బియాలో ఈయనతో పాటు సహనిందితుడిగా ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ గారిని అరెస్ట్ చేశారు సెర్బియా దేశంలో. అంటే వీళ్ళంతా అంతర్జాతీయ నేరస్తులు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు, వీళ్ళంతా అంతర్జాతీయ నేరస్తులు. మన ముఖ్యమంత్రి గారి మీద కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు ఉంది. అంటే మారిషస్ ప్రభుత్వం ఈయన మీద కేసు వేసింది. సో అటువంటి విషయాల్లో ఈయన సెర్బియా దేశంలో అరెస్ట్ అయితే పాపం ఈయనతో పాటు ఉన్నటువంటి ఈయన మిత్రుడు, ఈయన సహనిందితుడు పాపం సెర్బియాలో ఇబ్బంది పడుతున్నాడని మొత్తం 22 మంది ఎంపీలని దోలాడు ఈయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. వెళ్ళండి మీరు 22 మంది కట్టగట్టుకుని వెళ్ళి నా స్నేహితుడిని విడిపించుకుని తీసుకురండి అని ఆదేశం ఇచ్చాడు ఈయన. వాళ్ళు గొర్రెల్లాగా 22 మంది వెళ్ళారు. సెర్బియాలో ప్రసాద్ గారిని విడిపించమని అడిగారు. కేంద్ర ప్రభుత్వం కుదరదని చెప్పింది. అది వేరే విషయం అనుకోండి. అంటే ప్రత్యేక హోదా గురించి కానీ, విభజన చట్టంలో ఉన్న అంశాల గురించి కానీ 22 మంత్రులు ఎంపీలు ఏ రోజు పోరాటం చేయలా. ఈయన కేసుల కోసం, ఈయనతో పాటు ఇరుక్కున్నటువంటి ఈయన సహనిందితుల కోసం మాత్రం బాగా పోరాటం చేశారు. ప్లస్ ఇంకొక 2 వాచ్మెన్లు కూడా పెట్టాడు ఈయన ఎంపీలకి. ఒక వాచ్మెన్ పేరు విజయసాయి రెడ్డి, ఇంకో వాచ్మెన్ పేరు అవినాష్ రెడ్డి. ఈ 2 వాచ్మెన్లు లేకుండా ఈ ఎంపీలు ఎక్కడికి వెళ్ళటానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు. ఇద్దరు చౌకీదారులను అపాయింట్ చేశాడు. ఆ రకంగా పూర్తిగా డమ్మీలను చేసి ఎంపీలని రాష్ట్రం కోసం ఏ రోజు కూడా అడగనీయకుండా చేసినటువంటి వ్యక్తి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈయన చేస్తున్నటువంటి చేష్టలు చూసి అనేక మంది పెద్దలు దేశంలో, మోహన్ దాస్ పాయ్ గారు ఇన్ఫోసిస్ ఫౌండర్, మనకు అందరికీ వన్ ఆఫ్ ది డైరెక్టరు, ఇన్ఫోసిస్లో కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన అమరావతి రాజధాని నిర్మాణాన్ని కనుక మనం నిలిపివేస్తే రాష్ట్రానికే కాదు దేశానికే చాలా నష్టం అని చెప్పి ఆయన చెప్తాం. మొన్న నేను చెప్పినట్టు శేఖర్ గుప్తా గారు, ప్రముఖ జర్నలిస్టు, ఆయన మాట్లాడటం కూడా మనం చూసాం. ఇంకా అంతేకాకుండా రాయలసీమ జిల్లాల గురించి ఎంతో ప్రేమ ఒలకబోసేటటువంటి ముఖ్యమంత్రి గారు వారి తండ్రి గారు చేసినటువంటి నిర్వాకాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళ తండ్రి గారు ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, అంటే కృష్ణా ట్రిబ్యునల్కి వారు ఇచ్చినటువంటి లేఖ. ఏంటయ్యా ఈ లేఖ అంటే, కృష్ణా మిగులు జలాల మీద మాకు ఎటువంటి హక్కులు మాకు అక్కర్లేదు, మేము మా హక్కుల్ని వదులుకుంటున్నామని చెప్పి మీరు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్కి మీ తండ్రి గారు లేఖ రాసి రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ఆ హక్కులే కనుక మనం వదులుకోకుండా ఉండుంటే ఇవాళ రాయలసీమ జిల్లాలు ఎంత సస్యశ్యామలం అయ్యేవో మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి తనకు కావాల్సినటువంటి కొన్ని క్లియరెన్సులు పొందడం కోసం మనకు ఉండవలసినటువంటి నీటి హక్కులను కూడా వదులుకున్నటువంటి చరిత్ర వైఎస్ కుటుంబానికి ఉంది. వీళ్ళకి అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమ గురించి మాట్లాడే అర్హతే లేదు. మొన్న కృష్ణా నదిలో అంత పెద్ద ఎత్తున వరదొస్తే 100 టీఎంసీని నీటిని సముద్రం పాలు చేశాడు ఈ పెద్ద మనిషి. ఏ పోతిరెడ్డిపాటి ద్వారా ఎందుకు డైవర్ట్ చేయలేదండి రాయలసీమ ప్రాంతానికి? అంటే వీళ్ళ దృష్టి అంతా ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచేయాలి, ఆ నీటితో రాజధాని ప్రాంతం ముంపుకు గురవుతుందని చెప్పి రుజువు చేయాలన్న ఒక తపనతో రాయలసీమ ప్రాంతానికి కూడా నీటిని తరలించకుండా కిందకి నీటిని వదిలేసి తన కక్ష సాధింపు కోసం రాయలసీమ ప్రాంతం రైతుల నోట్లో మట్టి కొట్టాడు ఈ దుర్మార్గుడు. ఇతను ఈ రోజున రాయలసీమ గురించి మాట్లాడతాడు. ఇతనికి అసలు రాయలసీమ గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇక ఈ వైఫల్యాలే కాకుండా పెద్ద ఎత్తున దాడులు, కక్షపూరితమైనటువంటి దాడులు, ఇంత పెద్ద ఎత్తున దాడులు మన రాష్ట్ర చరిత్రలోనే మనం చూడలేదు. ఒక పక్కన రాజకీయ పార్టీలపైన దాడులు,
ఇంకొక పక్కన మీడియా పైన, జర్నలిస్టుల పైన దాడులు. అంటే ఇది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఒక రకంగా నియంతృత్వ పాలనలో ఉన్నామా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈయన మీడియాని నియంత్రిస్తూ ఒక జీవో విడుదల చేశారు, జీవో నెంబర్ 2430. అంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటువంటి వార్తలు రాసినా మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని కోర్టులకు లాగుతామని చెప్పి మీడియా పైన ఈయన ఇచ్చినటువంటి జీవో. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎమర్జెన్సీ కాలంలో చూసాం, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈ అభినవ హిట్లర్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రెస్ కౌన్సిల్ వారు కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఛానల్ని అక్రమంగా నిలిపివేయటం, టీడీశాట్ ట్రాయ్ వారు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున దాదాపు 500 దాడులు తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు చేసి దాదాపు 8 మంది నాయకుల్ని హత్య చేసి పొట్టన పెట్టుకున్నటువంటి ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు దీని మీద తీవ్రంగా ప్రతిఘటన చేసి చలో ఆత్మకూరు వంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాజకీయంగా దాడులకు గురైన వారికి పునరావాసం కల్పించడం కోసం ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి దుస్థితి కూడా ఈ రోజున రాష్ట్రానికి దాపురించింది. గుంటూరులో ఒక పునరావాస కేంద్రాన్ని కూడా మేము ఏర్పాటు చేసాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మేము ఫిర్యాదు చేసి వాళ్ళ బృందాన్ని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. ఆ రకంగా ప్రత్యర్థి పార్టీలపైన రాజకీయంగా దాడులు చేయటం, మీడియా పైన దాడులు చేయటం, ఒక జర్నలిస్ట్ని తునిలో నడి రోడ్డుని పైన నరికి చంపినటువంటి సంఘటన, నెల్లూరులో కోటంరెడ్డి జర్నలిస్టుల ఇల్లు పైన దోళేంద్ర ప్రసాద్ కానివ్వండి ఇతర జర్నలిస్టుల పైన దాడులు చేసినటువంటి సంఘటన, ఎంపీడీఓ సరళ గారి పైన ఒక మహిళా అధికారి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి సరళ గారి మీద దాడి చేస్తే ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్ బయట కూర్చున్నటువంటి సంఘటన, ఇలా అన్ని వర్గాలపైన దాడులు చేయటం, ఉద్యోగస్తుల్ని రోడ్డున పడేయటం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యోగస్తులందరినీ కూడా రోడ్డున పడేశారు. అది ఫీల్డ్ అసిస్టెంట్లు కానివ్వండి, గోపాల్ మిత్రులు కానివ్వండి, మీ సేవా సెంటర్లో వర్క్ చేస్తున్న వారు కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానివ్వండి, అందరినీ కూడా రోడ్డున పడేసి ఈయన ఉద్యోగాలు ఇచ్చింది ఎవరికై అంటే తమ వైసీపీ పార్టీ కార్యకర్తలకి. ఈయన ఆత్మైనటువంటి విజయసాయిరెడ్డి గారే చెప్పారు, 90% మంది మా వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఈ రోజున గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పేరుతో మొత్తం వైసీపీ కార్యకర్తలతో నింపేసి వాళ్ళ జేబులు నింపుతూ ఉన్నాడు, నిజమైనటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రోడ్డును పడేస్తూ ఉన్నాడు. ఆ రకంగా అనేక రంగాల్లో పూర్తిగా విఫలమై ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం, తన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం చాలా దుర్మార్గంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొడతా ఉన్నాడు. అమరావతి రాజధాని ఎంపికలో కానివ్వండి, రాజధాని నిర్మాణంలో కానివ్వండి, రాజధానికి సంబంధించి ఏ అంశంలో కానివ్వండి, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా మరి అన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజుకి కూడా ఏ ఆధారాలు కూడా బయట పెట్టకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఈ రోజున ప్రజలను ఇంకా కూడా మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచాలి. ఇవాళ సింగపూర్ ప్రభుత్వం పైన, సింగపూర్ కన్సార్షియం పైన కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సింగపూర్ కన్సార్షియంకి 1 ఎకరా భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మొత్తం ఇంకా కూడా సిఆర్డీఏ కంట్రోల్లోనే ఉంది. ఇది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. సింగపూర్ స్టార్టప్ ఏరియా నుంచి వైదొలుగుతూ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలో కూడా త్రూ మ్యూచువల్ కన్సెంట్ అని ఉంది. మరి నిజంగా ప్రభుత్వం సింగపూర్ కన్సార్షియం కనుక అవినీతికి పాల్పడి ఉంది అని కనుక వారు భావిస్తే ఎందుకని వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు? మీరు మ్యూచువల్ కన్సెంట్తో ఎందుకు మీరు వాళ్ళని వెళ్ళనిచ్చే పరిస్థితి తీసుకొచ్చారు? అన్ని రకాలుగా కూడా ఒక రివర్స్ గేర్ ప్రభుత్వంగా మారిపోయి ఇవాళ రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గేర్ మొత్తం కూడా రిజర్వ్డ్ టెండరింగ్ కింద మార్చేసి రివర్స్ టెండరింగ్ని రిజర్వ్డ్ టెండరింగ్ కింద మార్చి తమకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెడుతూ రాష్ట్రానికి తీరని నష్టం చేస్తూ, ఒక్క ఉదాహరణ చాలు, పోలవరం ప్రాజెక్ట్ ఒక్కటే చాలు, సింగిల్ టెండర్ విధానంలో ఈ రోజున మెగా ఇంజనీరింగ్కి కట్టబెట్టి మీరు రివర్స్ టెండరింగ్ గురించి ఏ రకంగా మాట్లాడతారు? మీరు రివర్స్ టెండరింగ్ని రిజర్వ్డ్ టెండరింగ్ కింద మార్చినటువంటి ఘనత, మీకు అనుకూలమైనటువంటి వారికి కాంట్రాక్టులు దోచిపెట్టినటువంటి ఘనత. వెలుగొండ ప్రాజెక్టులో 2 టనల్స్ ఉంటే 1 టనల్కి రివర్స్ టెండరింగ్కి వెళ్తారు, 2వ టనల్కి రివర్స్ టెండరింగ్ వెళ్ళరు. ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? దీన్ని రివర్స్ టెండరింగ్ అంటారా? ఇదంతా కూడా రిజర్వ్డ్ టెండరింగు. పోలవరం ప్రాజెక్టు ఒకటి జాపి అవటం వల్ల ఈ రోజున 7,000 కోట్ల రూపాయల నష్టం, 700 కోట్ల రూపాయలు ఆదా కాదు, 7,000 కోట్ల రూపాయల నష్టం. ఆ రకంగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నష్టపరిచి ఒక రివర్స్ గేర్ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుని
ఇవాళ అమరావతి రాజధానిని కేవలం ఒక కక్షపూరిత ధోరణితో రైతులకి నష్టం జరిగే విధంగా నష్టపరిచి అమరావతి రాజధానిని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రాంతానికి చెందినటువంటి సమస్య కాదు, ఒక రాష్ట్రానికి చెందినటువంటి సమస్య. ఇవాళ రాయలసీమ జిల్లా వాసులు కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఒక్క హైకోర్టు వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు, మాకు ఉంటే రాజధానిని మాకు అమరావతిలోనే కొనసాగించండి, లేదంటే కర్నూలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగే పరిస్థితికి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు ఒక రకంగా భయాందోళనలో ఉన్నారు. ఈ రౌడీ ముక్క అంతా కూడా వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా విశాఖపట్నం నగరం, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా మరి ఎటువైపు వెళ్తాయని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏ ప్రాంతంలో కూడా ప్రజలెవరు కూడా శాంతిగా లేరు. ఈ రోజున పూర్తిగా అశాంతియుత వాతావరణం సృష్టించి ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే ₹1 పెట్టుబడి కూడా గత 6 నెలల కాలంలో వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి పరిశ్రమలు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అదానీలు వెళ్ళిపోయారు, లులు పరిశ్రమ వెళ్ళిపోయింది, అంబానీలు వెళ్ళిపోయారు, వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇంకా కూడా ఎవరు కూడా ₹1 పెట్టుబడి పెట్టరు, ఏ బ్యాంకు కూడా రుణం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే ఎస్బీఐ లాంటి బ్యాంకులు ఆల్రెడీ లేఖలు రాసి మీకు రుణం ఇచ్చే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక రకంగా ఆర్థికమైనటువంటి ఎమర్జెన్సీ, ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎవరికి దోచిపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకొని ఈ వాస్తవాలన్నీ గమనించుకొని దయచేసి రాష్ట్రం కోసం, ఇది ఒక ప్రాంతానికి చెందినటువంటి సమస్య కాదు, రాష్ట్రం కోసం మనందరం గతంలో కలిసికట్టుగా ఏ రకంగా అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నామో ఆ రకంగానే కలిసికట్టుగా ఒకటిగా ఏర్పడి అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగే విధంగా మనందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని మిమ్మల్ని అందరినీ నేను సవినయంగా కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి వికేంద్రీకరణకి వ్యతిరేకం కాదు. నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా ఉంటుందో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.